పూర్వము ఒకానొక కాలములో వంగదేశమును సూర్యవంశపు రాజైన సులక్షణ మహారాజు పరిపాలిస్తున్నాడు. అతను గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన ప్రజలకు ఏ ఆపద వచ్చినా అది తనకు వచ్చిన ఆపదలా భావించి ఆ ఆపద నుంచి వారిని తప్పించేవాడు. కాని అతనికి పుత్ర సంతానం లేకపోవడం వలన దాని గురించే దుఃఖిస్తూ ఉండేవాడు. సులక్షణ మహారాజు ఒకసారి నైమిసారణ్యానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకునే మునులతో ఇలా చెప్పాడు: మునిశ్రేష్ఠులారా, నేను వంగదేశాధీశుడను. నా పేరు సులక్షణుడు. నాకు పుత్ర సంతానము లేదు. నాకు పుత్ర సంతానం కలిగే మార్గాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. మహారాజు పలుకులకు మునిశ్రేష్ఠులకు జాలి కలిగింది. రాజా, నీవు సంతానహీనుడవడానికి కారణమేమనగా పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రమును పరిపాలిస్తూ ఉన్నావు. ఆ జన్మలో ఒక్కసారైనా మాఘస్నానము చెయ్యలేదు. కనుక వెనుక కర్మఫలం వలనని నీకీ జన్మలో పుత్ర సంతతి కలగలేదు అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజుకు ఇచ్చారు. రాజు ఆ ఫలమును తీసుకుని ఇంటికి వెళ్ళాడు. భర్త రాక విని పట్టమహిషులు ఎదురేగి మంగళహారతులిచ్చి సేదతీర్చారు. రాజు తెచ్చిన మంత్రఫలం గురించి వివరించి భోజనానంతరం దానిని తినమని చెప్పి తన గదిలో ఫలమును భద్రపరిచి తను కూడా భోజనశాలకు వెళ్ళాడు. ఆ రాజు నూరుగురు భార్యలలో ఒక ఆమె ఆ ఫలమును రహస్యముగా భుజించి ఏమీ తెలియని దానిలా అందరితో కలిసి తిరుగుతోంది. ఆమె గర్భవతి అయి ఒక కుమారుడిని ప్రసవించింది. విధివశాత్తు పులిచే చంపబడింది. తరువాత అతడిని పెంచిన తల్లి కూడా అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ బాలుడు ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిద్రించాడు. అక్కడొక తులసి చెట్టు ఉంది. నిద్రలో ఆ బాలుని చెయ్యి తులసి చెట్టుపై పడినందువలన అతనికి ఏ అపాయమూ కలుగలేదు. పైగా అతనికి దైవభక్తి కలిగింది. ఉదయమే లేచి చూసేటప్పటికీ అడవిలో ఏకాంతముగా ఉండడం వలన భయపడి బిగ్గరగా ఏడ్చాడు. ఆ రోదనకు పక్షులు, జంతువులు, మృగములు కూడా రోదన చేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారము తెచ్చి ఇస్తున్నాయి. ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదినాభివృద్ధి చెందుతూ ఏ తులసి చెట్టు వద్ద పడి ఉన్నాడో ఆ మొక్కకు ప్రతినిత్యము పూజలు చేస్తూ కాలము గడుపుతున్నాడు. అలా పెరుగుతూ అతనికి 12 సంవత్సరాలు నిండాయి. ప్రతిదినము తులసీ పూజ, భగవన్నామస్మరణ చేస్తూ నన్ను కాపాడుము తండ్రి, అనాథరక్షక అని ప్రార్థిస్తున్నాడు. ఆకాశవాణి ఇలా పలికింది: ఓ బాలచంద్ర, నీవు విచారించవద్దు. ఈ సమీపములోని ఒక కోనేరు ఉంది. ఇప్పుడు మాఘమాసం ప్రవేశించింది. నీవు ఆ సరస్సులో స్నానము చేసి శ్రీమన్నారాయణుడిని ప్రార్థించు అని పలికింది. అశ్రీరవాణి చెప్పినట్లే చేశాడు ఆ బాలకుడు. ఆ బాలుని నిష్కళంక భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణుడు ప్రత్యక్షమై అతడిని దీవించి, బాలక, నీకేమి వరం కావాలో కోరుకో అని అడిగారు. ప్రభు, నా తండ్రి ఎవరో నా తల్లి ఎవరో నాకు తెలియదు. నాకు ఆలనా పాలనా చూసేవారెవరూ లేదు. పుట్టినప్పటి నుంచి నేను కష్టాలే అనుభవిస్తున్నాను. ఈ అడవే నన్ను పోషిస్తోంది. కనుక మీ సన్నిధానానికి నన్ను తీసుకుని వెళ్ళండి, ఇంకేమీ అక్కర్లేదు అని ప్రార్థించాడు. ఓయి రాజనందన, నీవు ఇంకా భూలోకములో ఉండి ధర్మంగా పరిపాలన చేయాల్సిన అవసరముంది. నీ తండ్రి అయిన సులక్షణుడు వృద్ధుడై నీ గురించి, నీ కన్నతలని గురించి బెంగతో ఉన్నాడు. కనుక నీవు నీ తండ్రి వద్దకు వెళ్ళు అని చెప్పారు. ఆ కొలను సమీపంలో తపస్సు చేసుకుంటున్న ఒక మునీశ్వరుడిని తోడుగా ఇచ్చి లక్ష్మీనారాయణులు ఆ బాలకుడిని తన తండ్రి అయిన సులక్షణుడి వద్దకు పంపారు. గర్భముతో ఉన్న తన భార్య అడవికి వెళ్ళి ఏమైపోయిందో అని సులక్షణుడు దుఃఖిస్తూ ఎన్నో ఏళ్లు దుఃఖంతో గడిపాడు. పుట్టిన బిడ్డ ఏమైందో తన రాజ్యమంతా వెతికించి వారి జాడ తెలియక విచార మనస్కుడై ఉన్నాడు. అటువంటి సమయములో ముని వెంట ఆ బాలకుడు వెళ్ళాడు. రాజుతో ముని ఆ బాలుని జన్మ వృత్తాంతం తెలియజేసేసరికి సులక్షణ మహారాజు అమితానంద భరితుడై బాలుడిని కౌగిలించుకొని మునీశ్వరునికి మర్యాదలు చేసి తన కుమారునికి సుధర్ముడు అని పేరు పెట్టి పట్టాభిషేకం చేశాడు. పూర్వకాలమున భృగు మహాముని వంశమందు రుక్షక అనే కన్య జన్మించింది. ఆమెకు వివాహం జరిగిన వెంటనే ఆమె భర్త చనిపోయాడు. రుక్షక
తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావముతో ఇల్లు వదిలి గంగా తీరమునకు వెళ్ళి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుడి గురించి తపస్సు ప్రారంభించింది. ఆ విధంగా చాలా సంవత్సరాలు తపస్సు చేయడం వలన మాఘమాస స్నాన ఫలము వలన ఆమె మనోవాంఛ నెరవేరే సమయం దగ్గర పడింది. ఒకరోజు ఆమె తపస్సు చేసుకుంటూ ప్రాణాలు విడిచింది. ఆ రోజు వైకుంఠ ఏకాదశి అవడం వలన ఆమె వైకుంఠాన్ని పొందింది. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు వెళ్ళింది. ఆమె మాఘమాస వ్రతఫలము కలిగి పవిత్రురాలు అవడం వలన బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అనే పేరుతో సత్యలోకములోనే ఉంచాడు. తిలోత్తమ అనే పేరు పెట్టాడు. ఆ కాలములో సుందోపసుందులనే 2 రాక్షసులు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశారు. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మీకేమి వరం కావాలి కోరుకోండి అని అడిగాడు. స్వామి, మాకు ఇతరుల వలన మరణము కలుగకుండా ఉండునట్లు వరమిమ్మని అడిగారు. బ్రహ్మ అలానే అని చెప్పి బ్రహ్మ తథాస్తు అని పలికి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ 2 రాక్షసులు మహాగర్వము కలవారి దేవతలను హింసించి మహర్షుల తపస్సులకు భంగము కలిగిస్తున్నారు. యజ్ఞయాగాది క్రతువులలో మాంసము రక్తము పడవేసి నానా భీభత్సములు సృష్టించారు. దేవలోకం పైన దండెత్తి దేవతలందరినీ తరిమివేశారు. ఇంద్రుడు మొదలైన దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని, మహానుభావ, సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరముల వలన వారు గర్వముతో తపస్సు చేసేవారిని బాధిస్తూ దేవలోకమునకు వచ్చి మమ్మలందరినీ తరిమివేశారు. కనుక వారి మరణానికి ఏదైనా ఉపాయము ఆలోచించండి అని దేవేంద్రుడు ప్రార్థించాడు. బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమను పిలిచి, అమ్మాయి, సుందోపసుందులను రాక్షసులకు ఎవరి వలననూ మరణం కలగదని నేను వరం ఇచ్చాను. వరగర్వంతో చాలా అల్లకల్లోలం చేస్తున్నారు కనుక నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణం కలిగేలా ప్రయత్నించు అని చెప్పాడు. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యములో ప్రవేశించింది. ఆమె చేతిలో వీణను పట్టుకొని మధురమైన పాటలు పాడుకుంటూ ఆ రాక్షస సోదరులు ఉన్న నివాసమునకు సమీపంలో తిరుగుతోంది. వీణానాదమును ఆమె మధురస్వరమును విని సుందోపసుందులు తిలోత్తమను సమీపించారు. ఆమె ఎటు పోయినను ఎటు తిరిగినను ఆమెనే అనుసరిస్తూ ప్రేక్షకులలా వెంబడించారు. తమను పెళ్లి చేసుకోమని సుందోపసుందులు తిలోత్తమను అడిగారు. తిలోత్తమ ఇలా బదులిచ్చింది, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు కూడా ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నాకు మీ ఇద్దరి మీద ప్రేమ ఉంది. కానీ ఇద్దరినీ వివాహమాడడం సాధ్యం కానిది. నాకు ఒక కోరిక ఉంది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకుంటే వారినే నేను ప్రేమించగలను, వారితోనే నా వివాహం జరుగుతుంది అని చెప్పింది. తిలోత్తమ పలుకులు వారిని ఆలోచింపజేశాయి. నీకంటే నేను బలవంతుణ్ణి అని సుందుడు అంటే, లేదు, నీకంటే నేనే బలవంతుణ్ణి అని ఉపసుందుడు అన్నాడు. ఇద్దరికీ వాగ్వివాదం పెరిగి పౌరుషం వచ్చింది. మనిద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకుందాం అంటూ ఘోర యుద్ధానికి తలపడ్డారు. ఒకరితో ఒకరు యుద్ధం చేస్తూ ఒకరి కంఠాన్ని మరొకరు ఖండించడంతో ఇద్దరూ చనిపోయారు. వారిద్దరూ మరణించడంతో దేవతలందరూ సంతోషించారు. తిలోత్తమును పలు విధాలుగా మెచ్చుకున్నారు. బ్రహ్మదేవుడు కూడా సంతోషించి, తిలోత్తమ, నీ చాకచక్యంతో సుందోపసుందుల పీడను తొలగించావు. దేవతలందరికీ ఆరాధ్యురాలవైనావు. ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే కాని మరొకటి కాదు. ఇక నుండి నీవు దేవలోకములో అందరికంటే అధికురాలిగా ఆదరింపబడతావు. నీ జన్మ ధన్యమైనది అని బ్రహ్మదేవుడు ఆమెను ఆశీర్వదించి ఆమెను దేవలోకానికి పంపాడు. మాఘమాసమునందు ఏకాదశి వ్రతము ఆచరించి సత్ఫలితము పొందిన దేవతల కథ ఇది. పూర్వకాలమందు దేవతలు రాక్షసులు క్షీరసాగరమును మధించి అమృతమును పొందవలనని అభిప్రాయానికి వచ్చారు. మందర పర్వతమును కవ్వముగాను వాసుకి అను సర్పమును తాడుగాను చేసుకుని క్షీరసాగరాన్ని మధించసాగారు. తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు ఉండి మధించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్చైశ్రవము అనే గుర్రము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై
దేవేంద్రుడు భద్రపరిచాడు. మరలా పాలసముద్రమును మధించగా లోకభీకరమైన తేజస్సుతో అగ్నితుల్యమైన హాలాహలము పుట్టింది. ఆ హాలాహల విషజ్వాలలకు సమస్త లోకాలు నాశనమవసాగాయి. దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు. సర్వులు సర్వేశ్వరుడిని శరణుజొచ్చారు. భోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువల్లనే శివుని కంఠము నీలముగా మారింది. అందుకే శివునికి నాటి నుండి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. మరలా దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని మధించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కోసం దేవతలు రాక్షసులు తగవులాడుకోసాగారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహినీ అవతారము స్వీకరించి వారి తగవును పరిష్కరింపదలిచాడు. మాయామోహిని అందచందాలలో మేటి. జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయా మోహన రూపంతో అందరినీ ఆకర్షించగలిగిన అద్భుత సౌందర్య రాశి ఆమె. దేవతలు రాక్షసుల మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానంగా పంచుతాను, ఎందుకీ కొట్లాట అని చెప్పి అందరినీ వరుస క్రమంలో నిలబడమని చెప్పింది. ఆమె ఒక భాండమునందు సురను, మరొక భాండమునందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరపిస్తూ రాక్షసులకు సురను పంచుతూ దేవతలకు అమృతాన్ని పంచింది. రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యానికి మురిసిపోతూ పరవశింపసాగారు. ఈ కనికట్టును గమనించిన రాహుకేతువులు మాయాదేవతలుగా మారి దేవతల వరుసలో కూర్చొని అమృతాన్ని స్వీకరించారు. రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను నరికివేసింది. ఈ మోసమునకు రాక్షసులు దేవతలు గొడవపడ్డారు. శ్రీ మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు. త్రిమూర్తులు అదృశ్యమయ్యారు. సూత మహర్షి సౌనకాది మునులతో ఇలా అన్నాడు: మహర్షులారా, వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మహత్యమును, మాఘస్నాన మహిమను మీకు వివరించాను. మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చింది. కావున సర్వులు మాఘమాస వ్రతమును, నదీ స్నానమును నియమనిష్టలతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు కండి. మాఘమాసం 30 రోజులు క్రమం తప్పకుండా మిక్కిలి భక్తి శ్రద్ధలతో, ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో శ్రీ మహావిష్ణువును మనసారా పూజించినచో సకల ఐశ్వర్యములు ప్రాప్తిస్తాయి. వారు వైకుంఠ ప్రాప్తిని పొందగలరు. సర్వే జనా సుఖినో భవంతు. మాఘపురాణము సంపూర్ణము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.